शारदाम्बामजस्रं मदम्बं भजे शारदाम्बामजस्रं मदम्बम् क्या? हाँ तू ले ले लिया लिया अरे हाथ 92 9998 వచ్చింది మన సంస్థ. రీల్ తీస్తున్నారు చూడండి. మీరు వేసుకోండి అదే మీరు చెప్పాలి ఎందుకు ఇస్తున్నారు అంటే చెప్తే వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఇక నుంచి ఆక్సిజన్ సపోర్ట్ కి మీ టాబ్లెట్ నాకు ఇవ్వాలి. మీ టాబ్లెట్లు ఇవ్వాలి, స్టిప్లు ఇవ్వాలి. ఓకే అందరు ఇవ్వాలి. నాకు ఇవ్వకండి రేపు ఇస్తాను. ఇవాళ వేసుకుందాం. ఓకే వేసుకోవాలి ఇచ్చేయండి. ఇచ్చినారా? మీరు వేసుకున్నారండి? చెప్పండి. స్ట్రిప్ మీరు ఇస్తారా? ఆరోగ్యం మన చేతిలో. అయితే అయిపోయింది. दर्पण कहलाए కాకపోతే మన ప్రాక్టీస్ లేదు. मन दर्पण कहलाए भले पूरी सारे कर्मों को देखे और दिखाए तोरा मरिकी अभयं भूलिच्छु చేయి కందువకు మంచి బంగారు
ఇందరికీ అభయ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ప్రకతోడుగా భగవంతుడు తన, ప్రకతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతనయుండగా. హర హర మహాదేవ్. ఇవాళ సాగాలో బయలుదేరాం. మానస సరోవరానికి పెడుతున్నాం. మానస సరోవరం ఉదయం 6 గంటలకు బయలుదేరాం. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది. ఇంకా 6 గంటల ప్రయాణం ఉన్నది. సాయంకాలం 6 గంటలకు చేరాలి, అది షెడ్యూల్. ఈ మధ్యలో ఇక్కడ భోజనానికి ఆపారు. ఇక్కడ లంచ్ ఏర్పాటు ఉన్నది. ఇక్కడ భోజనం చేసి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇవాళ సాయంకాలం మానస సరోవరంలో దర్శనం, స్పర్శనం, ఆ నీరు పట్టుకోవడం అవన్నీ ఇవాళే చేసుకొని రాత్రికి మానస సరోవరంలో బస చేసి రేపు ఉదయం మానస సరోవరం తీరంలో అభిషేకం చేసుకొని అక్కడి నుంచి పరిక్రమ ప్రారంభం చేయాలి. అది షెడ్యూల్. అందరం ప్రతిరోజు డయామాక్స్ టాబ్లెట్లు వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉండదు అని చెప్పారు. అందుకని అందరం వేసుకుంటున్నాం. అందరూ ఆరోగ్యంగానే ఉన్నాం. అగో అక్కడ ఎదురుకుండా కనిపిస్తుంది మీకు భోజనాలు అవి ఏర్పాటు చేసింది. అంత లైన్ కట్టారు. ఆ లైన్లో భోజనాలు ఇస్తున్నారు. తీసుకొని కింద కూర్చొని తినేవాళ్ళు తింటున్నారు. ఇప్పుడు మేము కూడా అక్కడికే వెళ్ళాలి. వెళ్దాం పదండి. అలా వెళ్తూ తీద్దురు కానీ ఈ బస్సులు ఇటువంటి బస్సులు అందరికీ ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచి బస్సులు అయితే కన్వీనియంట్గానే ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉంది. ఈ బస్సులోనే ఇప్పటిదాకా ప్రయాణం అంతా సాగుతున్నది. ఈ బస్సు ఎక్కే మేమందరం ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాం. నేపాల్ బార్డర్ వరకు నేపాల్ వాళ్ళ బస్సులు. ఇది దాటిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి చైనా బార్డర్లో ఎంటర్ చేశాము. అక్కడ ఈ టిబెట్ వాళ్ళ బస్సులు ప్రారంభమైనాయి. సో ఇది ఇక్కడ ఏర్పాటు. చుట్టూరా కొండలు, కొన్నిటి మీద మంచు, కొన్నిటి మీద లేదు. వాతావరణం మాత్రం ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఉంది. భజన చేసుకుంటూ వెళ్దామని అనుకున్నాం కానీ ఎవరికి ఓపికలు ఉండడం లేదు. ఇక్కడ 4 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేటట్టుగా ఉంది పరిస్థితి. కానీ తప్పదు కాబట్టి నడుస్తున్నాం. అలాగే ఉన్నది ఈశ్వర అనుగ్రహం ఎంతవరకు ఉంటుందో, పరిక్రమ ఎంతవరకు చేయగలుగుతామో అది రేపు కానీ నిర్ణయం కాదు. సాయంకాలం మానస సరోవరానికి వెళ్ళిన తర్వాత అప్పుడు నిర్ణయం అవుతుంది. మళ్ళీ మీకు మానస సరోవరంలో మళ్ళీ కలుస్తాను. స్వస్తి. ఇద్దరు లాల్ మహాదేవ్ మాతో పాటు ఉన్నాయన. ఈయన పేరు లాల్ బహదూర్. గైడ్గా నేపాల్లో మమ్మల్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి మాతో పాటే ఉంటున్నాడు. అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నాడు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళందరూ, టచ్ కైలాస్ స్టాఫ్ వీళ్ళు. ఇప్పుడు మేము మానస సరోవర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ తిప్పండి కెమెరా. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ కైలాస పర్వత దర్శనం కూడా ఈస్ట్ సైడ్ నుంచి, ఈస్ట్ ఫేస్ దర్శనం అవుతుంది. తూర్పు వైపు భాగము ఇది మనకి పరిక్రమ అన్నా చేయాలి లేదా ఇక్కడి నుంచి చూడాలన్నమాట.
అందుకని ఈ వ్యూ పాయింట్ కింద దీన్ని వ్యూ పాయింట్ అంటారు. ఈ వ్యూ పాయింట్ ఆపి ఇక్కడ ఆ తూర్పు భాగం ఉన్నటువంటి కైలాస పర్వత కొండని శిఖరాన్ని స్వామి దర్శనం చేయించారు. ఇప్పుడు మాకు ఇక్కడ చాలామంది ఆనందాన్ని అనుభూతులు పొందుతున్నారు. ఒక పక్కన బ్రహ్మ మానస సరోవరము, మరొక పక్కన పరమేశ్వరుని నివాస స్థానమైనటువంటి కైలాస శిఖరము. మా అదృష్టం ఏంటంటే ఇవాళ వాతావరణం కూడా చక్కగా అనుకూలంగా, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా ఇక్కడ విపరీతంగా మంచు కురిసిందట. సో మేము కూడా అన్ని చక్కగా చూడగలుగుతున్నాం. దీనివల్ల అన్నీ కనబడుతున్నాయి. చలి కూడా పెద్దగా లేదు, కాకపోతే చలి ప్రదేశం కనుక చలి అయితే ఉన్నది, కానీ అంత భయపడేంత చలి లేదు. అక్కడ మంచు కొండలు కూడా కొద్దిగా ఉన్నాయి, కానీ ఈ సూర్యరశ్మి వల్ల మేము ఇక్కడ చేతులకి గ్లౌజ్ కూడా లేకుండా యథాప్రకారంగా తిరుగుతున్నాం హాయిగా. మానస సరోవర్ ఇప్పుడు అక్కడి నుంచి ఇది వ్యూ పాయింట్ కానీ ఇక్కడ ఆపారు. తర్వాత ఇప్పుడు మానస సరోవర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మానస సరోవర్ నీటిని ప్రోక్షణ చేయడం, అటు పట్టుకోవడం నీళ్లు, అవన్నీ కూడా ఇప్పుడు చేయబోతున్నాం. హర హర మహాదేవ్. చలిए आप अपना काम करिए.